అది అలవాటు అయిపోయింది సార్. ఈవెన్ మొన్న పెద్ద సక్సెస్ వచ్చినప్పుడు నాకేమి నా నా పనేంటి అని నేను చేసుకుంటూ వెళ్ళిపోయాను. బట్ ఒక సక్సెస్‌కి వచ్చినప్పుడు ఉండే థింగ్ ఏందంటే తెలియని ఒక పాజిటివిటీ ఉంటది సార్. యాస్ ఆఫ్ నౌ నేను ఏ స్టేట్ ఆఫ్ మైండ్‌లో ఉన్నానంటే ఫస్ట్ మీ అందరి దగ్గర నుంచి ఆ ట్రస్ట్ తెచ్చుకోవాలి. అరే! 'కిరణ్' సినిమా వస్తుందంటే బావుంటదిరా అనే ఒక ట్రస్ట్ ఎప్పుడొస్తదంటే కంటిన్యూయస్‌గా ఒక 2, 3 మంచి కంటెంట్లు వచ్చినప్పుడు వస్తది సార్. ఆ మైండ్ సెట్‌లో ఉన్నాను సార్. బట్ సక్సెస్‌కి, ఫెయిల్యూర్‌కి హై అవ్వడం, లో అవ్వడం అయితే అది లేదు సార్. ఆ స్టేజ్ దాటేసాను. పనుందా చేతిలో, పని చేసుకుంటున్నామా మంచిగా, ఎందుకంటే అన్నీ అవి నా చేతిలో ఉండవు సార్. నేను ఎంత కష్టపడినప్పటికి నా చేతిలో ఉండవు. బట్ యాహ్! అది హైస్‌కి అదంతా లేదు సార్ ఇప్పుడు. సక్సెస్ వచ్చినప్పుడు అందరిది కామన్‌గా అందరం కలిసికట్టుగా పనిచేసాం. సక్సెస్ అందరిది అంటారు. ఫెయిల్యూర్ వచ్చినప్పుడు మాత్రం వేలెత్తి చూపేది హీరోని, డైరెక్టర్‌ని. సో, ఈ విషయంలో మీ మీ అభిప్రాయం ఏంటి? అంటే చాలామంది ఇంతకుముందు హీరోలు కూడా కొంతమంది హీరోలు ఆ ఫెయిల్యూర్ వస్తే నాదే నా వల్లే అని చెప్పి నిర్మోహమాటంగా చెప్పిన సందర్భాలున్నాయి. సో, ఫెయిల్యూర్ విషయంలో వేలెత్తి చూపిన సందర్భాల్లో మీకేమనిపించింది?